హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కొత్త సిరీస్ స్టార్ట్ చేశాము. అనుకోని కారణాల వల్ల ఆ సిరీస్ని ఆపివేయాల్సి వచ్చింది. ఈ కథ అంతకు మించి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు తప్పక మీకు నచ్చుతుంది, ఫాలో అవ్వండి. ఇక కథలోకి వెళితే, కథ పేరు అనుకోని అతిథి. ఫస్ట్ ఎపిసోడ్. హైదరాబాదు హైవే మీద కారు రయ్యన పోతుంది. ఆ కారులో కూర్చున్న పెద్దావిడ బ్రెయిన్లో ఆలోచనలు కూడా గతంలోకి అలానే పోతూ ఉంటాయి. తిలోత్తమాదేవి, ఆవిడ కనుసైగ చేస్తే చాలు ఎంతటి పెద్దవారైనా ఆవిడ ముందు దాసోహం అవ్వాల్సిందే. ఎన్నో ఫ్యాక్టరీలకు అధినేత, కోట్ల ఆస్తిపరురాలు. తిలోత్తమ ఇండస్ట్రీస్ అంటే ఒక బ్రాండ్. అంత గొప్ప పేరు స్థాయి ఉన్న ఆవిడ మాత్రం ఏనాడూ ప్రశాంతంగా నిద్రపోయింది లేదు. తన జీవితంలో తను చేసిన ఒక తప్పు తనని వెంటాడుతూనే ఉంది నీడలాగా. తను కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తూ ఉండగానే మేడం అని డ్రైవరు పిలవగానే ఉలిక్కిపడి లేస్తుంది. ఇక ఆఫీస్ ముందు కారు ఆగుతుంది. ఆఫీస్లోకి వెళ్ళగానే అందరూ తనని చూసి నించొని సెల్యూట్ చేస్తారు. తను చాలా హుందాగా ఉంటుంది. తన వర్క్లో కూడా అలానే షార్ప్గా ఉంటుంది. తన బిజినెస్లో ఎవరైనా ఎదురు వస్తే వాళ్ళని రూపురేఖలు లేకుండా చేస్తుంది. అది మనుషులైనా బిజినెస్ అయినా. అందుకే ఆవిడ జోలికి వెళ్ళాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు ఎవరైనా. తిలోత్తమాదేవి ఆఫీస్లోకి ఎంటర్ అయ్యేసరికే బోర్డు మీటింగ్కి అందరూ అటెండ్ అయి ఉంటారు. ఆ మీటింగ్లో కూతురు, కొడుకు, కొడుకుతో పాటు మనవడు ముగ్గురు అక్కడే ఉంటారు. వాళ్ళు కూడా అందులో పార్ట్నర్సు. వాళ్ళకి సగం షేర్లు ఉంటాయి. తిలోత్తమ రాగానే అందరూ లెగిసి నించొని ఉంటారు. ఇక వచ్చి తన సీట్లో కూర్చొని అక్కడ ఉన్న ఫైల్స్ అన్నీ చూస్తూ ఉంటుంది తిలోత్తమ. మమ్మీ, ఇప్పుడు మన షేర్లన్నీ చాలా మంచి స్థాయిలో ఉన్నాయి. మన మార్కెట్ సూపర్గా రన్ అవుతుంది. అందుకే దీన్ని అలాగే ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేసిన కొత్త బిజినెస్ కూడా వీళ్ళే పార్ట్నర్స్గా ఉంటాము అని ముందుకు వచ్చారు అని చెప్పి అంటాడు తన కొడుకు రుద్రదేవ్. ఇక ఆ బిజినెస్ గురించి, అది ఎలా డెవలప్ చేయాలి అన్న విషయాన్ని మనవడు అక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అందరికీ. ఇక అతన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది తిలోత్తమ. కానీ తన ఆనందాన్ని బయటికి కనపడనివ్వకుండా గంభీరంగా ఉంటుంది. ఇక మీటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అందరూ వెళ్ళిపోతారు. తిలోత్తమ మనవడి పేరు హర్షదేవ్. తనకి ఒక చెల్లెలు కూడా ఉంటుంది. తన చదువుకుంటూ ఉంటుంది కాలేజీలో. తన పేరు చైత్ర. తిలోత్తమ కూతురి పేరు రేణుక. ఆవిడ కూడా తల్లి బాటలో బిజినెస్లో మంచి స్థాయికి వెళ్ళాలి అనే తపన పడుతూ ఉంటుంది. తనకి ఒక కూతురు. తన పేరు ప్రీతి. తను చాలా ఫాస్ట్గా ఉంటుంది, స్టైల్గా ఉంటుంది, చాలా పొగరుగా కూడా ఉంటుంది. ఇక తిలోత్తమ కోడలి పేరు శాంత. పేరుకు తగ్గట్టే శాంతంగా ఉంటుంది. పల్లెటూరు నుంచి తెచ్చుకొని కోడలిగా పెళ్లి చేసి తన కాలు కింద చెప్పులాగా పెట్టుకుంది తిలోత్తమ. తను ఏం చెప్తే అది తల ఆడించడం తప్ప తన ఆలోచనలకి విలువ ఉండదు ఆ ఇంట్లో. ఇక తిలోత్తమ భర్త కొన్ని సంవత్సరాల క్రితం కన్ను మూశారు, ఆరోగ్యం సరిగ్గా లేక. ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ మొత్తం ఈవిడ చేతుల మీదే కొనసాగుతూ ఉంటుంది. కొడుకు, మనవడు, కూతురు అందరూ తన వెనక అండదండలుగా ఉంటూ ఆ సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకువెళుతూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ మొదట వాళ్ళ పరిచయాలు. ఇక రేపటి నుంచి కథ కొనసాగుతూ ఉంటుంది. ఈ కథలో ఎన్నో ట్విస్ట్లు. తను చేసిన తప్పేంటి, తను చేసిన తప్పు వల్ల ఎలాంటి తను బాధ అనుభవిస్తుంది అనేది ముందు ముందు ఎపిసోడ్లో తెలుస్తుంది. కథ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.